ఎమ్మెల్యే బడ్జెట్ సెంటర్ నాయకత్వం ఎమ్మెల్యే బడ్జెట్ సెంటర్ నాయకత్వం నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం 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 నరేంద్ర మోదీ నాయకత్వం నరేంద్ర మోదీ నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎమ్మెల్యే సెంటర్ నాయకత్వం వీళ్ళు మనం అంతా సార్ 30 మంది వాళ్ళు ఫస్ట్ మూడు రోజులు అందులో పైపులు ఉంటాయి కదా సార్, ఆ పైపుల మీద ఇది కట్టేసి ఒకటి చేస్తాం. దాంతో కాస్త ఫస్ట్ ఇది అవుతుంది సార్, ఈ రోడ్ మార్జిన్లో ట్రైన్కి రోడ్డుకి మధ్యలో క్రాస్ ఉంటే కట్టేస్తాం. అది ట్రైన్కి మధ్య అది మొదటి రోజు చేస్తాం. ట్రాక్టర్ అది లిఫ్ట్ చేసేసి అయితే ఏరియా ఇవన్నీ లేట్గా పెట్టుకోవచ్చు. మార్నింగ్ ఇది చుడిమెళ్ళ అంటే ఇప్పుడు మీరు అన్న గ్రాస్ కటింగ్ కూడా ఇప్పుడు అయిన దాన్ని పక్షాలను చేసుకోవడం కోసం
అందరికీ నమస్కారం. ఏదైతే శానిటైజేషన్ సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో కొంతమంది అవుట్సోర్సింగ్ వర్కర్లు ఏదైతే రిటైర్మెంట్ అయిపోవటం వల్ల కానీ, కొంతమందికి 60 ఏళ్ళు దాటిపోవటం వల్ల కానీ, కొత్తగా పనిలోకి తీసుకోవటానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకనంటే ఇంకా దానికి అవకాశం అనేది ఓపెన్ అవ్వలేదు. దాన్ని కొత్త సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం అనేది ముందు జరుగుద్ది. ఈ లోపుగా ఏదైతే శానిటైజేషన్ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందని అందరూ కూడా అనుకుంటున్నారో దాన్నన్నింటినీ కూడా రేపు రాబోయే రోజుల్లో వర్షాకాలంలో ఏ ఇబ్బంది కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ రోజున మరి స్పెషల్ డ్రైవ్ని మొదలు పెడతాం జరిగింది. ముందుగా ఏదైతే విలీన గ్రామాలు అయ్యాయో, పెద్ద డివిజన్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే అక్కడ కొంత సిబ్బంది కొరత కూడా ఉండటం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా క్లీన్ జరుగుద్ది. ఇవన్నీ కూడా చిన్న డ్రైన్లు. అదేవిధంగా డ్రైన్కి కాలువకి మధ్యలో ఉండే మొక్కలు, పిచ్చి మొక్కలు కానీ మురిగిన దాన్నన్నింటిని కూడా గ్రాస్ కటింగ్ కూడా చేసి ప్రతి డివిజన్ కూడా శుభ్రపరచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కమిషనర్ గారు, మేయర్ గారు, హెల్త్ ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి ఈ రోజున 19వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ఒక 20 రోజులుగా ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి 3 జేసీబీలు ఉన్నాయో 2 అద్దెకి తీసుకోవడం జరిగింది. పెద్ద డ్రైన్లన్నీ కూడా పూడికి తీతలో తీయడం జరుగుతుంది. అన్నిట్లో ఇంకెక్కడైనా సరే, ఎందుకంటే అది రన్నింగ్లోనే ఉంది, ఎక్కడైనా ఏ డివిజన్లో అయినా మరి నాయకులందరూ కూడా గుర్తించుకుని మాకు పలానా చోటన ఇంకా ఇబ్బంది ఉంది, ఇది క్లియర్ చేయలేదు అని అనుకుంటే అవి కూడా రానున్న 20 రోజుల్లో అవి కూడా క్లియర్ చేస్తారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ డ్రైన్లు క్లీన్ చేస్తున్నారో దాంట్లో కూటమి నాయకులందరూ కూడా పాల్గొనాలి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎక్కడైనా ఇబ్బంది ఉన్న దగ్గర ఈ డ్రైన్ క్లీన్ చేయించుకోవడానికి వాళ్ళు ఏదైతే నాపరాళ్ళు టెంపరీగా రాళ్ళు వేసుకున్నారో కూడా అవి కూడా పైకి ఎత్తించి వాళ్ళు కూడా క్లియర్ చేసుకుంటే రాబోయే వర్షాకాలంలో ఎవరింటి ముందు కూడా ఒక్క చుక్క నీరు కూడా నిలవదు. ఎందుకంటే బాగా వర్షం వచ్చినప్పుడు, ఎందుకంటే పెద్ద వర్షం ఒక దుక్కు వాన కొట్టేసినప్పుడు ఇటువంటి డ్రైన్లు క్లీన్ అవ్వకపోవడం వల్ల ఇంటి ముందు నీళ్లు నిలిచిపోతాయి. మీరేమో ఇబ్బంది పడుతున్నావు అని చెప్తారు. ఎవరింటి ముందు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఎవరింటి ముందు వాళ్ళ కాలువల మీద మూతలు వేసేసుకునే ఉన్నచ్చారు. మరి ఎప్పుడైతే అలాగ వేసేసుకుంటూ ఉంటారో రోజు కూడా పైన తీస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే పొద్దున పూట ఎత్తే విధంగా, ఎందుకంటే లైట్ వెయిట్ పెట్టుకోగలిగితే ఎవరైనా శుభ్రంగా ఉండాలని చూస్తారు కాబట్టి మీరు ఆ లైట్ వెయిట్ పెట్టుకోగలిగితే ఎత్తి తీస్తూ ఉంటారు. 4 రోజులకు ఒకసారి తీసినా కూడా మీ డ్రైన్ అంతా కూడా క్లీన్ అవుద్ది. కానీ ఈ స్పెషల్ డ్రైవ్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా బ్రేక్ చేయాలన్నా కూడా ఈ బ్రేక్ చేస్తారు. మీరేమీ దాని గురించి మీరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి సహకరించాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా దీంట్లో ఎక్కడైనా పలానా డ్రైన్ ఆగిపోయిందని అనుకుంటే మా ఆఫీస్కి కానీ, మేయర్ గారి ఆఫీస్కి కానీ, కమిషనర్ గారి నోటీస్కి కానీ తీసుకురండి. ఇమీడియట్గా రానున్న 30 రోజుల్లో మొత్తం ఏలూరు నగరంలో ఉన్న డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేస్తాం. రేపు రాబోయే వర్షాకాలంలో ఎక్కడా కూడా నీరు నిలవకోకుండా ఉండేటట్టుగా చేస్తామని చెప్పి దానికి సంబంధించి స్పెషల్గా మరి ప్రతిరోజు కూడా 30 వర్కర్లను పెడతాం జరిగింది. పెద్ద డివిజన్లు అయితే, అదే చిన్న డివిజన్లకి అయితే 2 డివిజన్లకు కలిపి పెడతారు. ముందుగా ఏవైతే పెద్ద డివిజన్లు ఉన్నాయో, ఏవైతే విలీనం అయినవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ శానిటైజేషన్లో ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున స్థానిక 19వ డివిజన్లో మరి మొన్న జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో గౌరవ జిల్లా అధ్యక్షులు వారైనటువంటి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో మరి ఏలూరుకి సంబంధించినటువంటి విషయాలన్నీ రావడంతో దానిలో భాగంగానే ఏలూరులో మరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వచ్చేది వానాకాలం కాబట్టి ఈ వానాకాలంలో పడుతున్నటువంటి వానలు అట్లాగే కాలువలు పొంగి డివిజన్లో ఉన్నటువంటి రోడ్ల మీదకి రాకుండా ఉండటం కోసం స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. అట్లాగే మొన్న ఏలూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ కాలువల్లో సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మరి ప్రధానమైనటువంటి డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీపించడం జరిగింది. మరి అట్లాగే ఇంకో 45 రోజుల్లో వానాకాలం రాబోతున్నది కాబట్టి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన డిఆర్సీ మీటింగ్లో గౌరవ శాసనసభ్యులు వారు మరి తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈ రోజు నుంచి కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లో రోజు ప్రైవేటు వర్కర్స్ని 30 మంది, అట్లాగే ఆ డివిజన్లో ఉన్నటువంటి 15 మంది వర్కర్స్ని పెట్టి ఉదయం పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రధానంగా ఉన్నటువంటి డ్రైన్స్ అట్లాగే చిన్న ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసి ఆ తెల్లారే వాటిని మొత్తం రిమూవ్ చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు ఆదేశాలు జారీ చేయడం అయింది. దానిలో భాగంగానే ఈ రోజున మొదటి రోజు స్థానిక 19వ డివిజన్లో పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారు, అట్లాగే ఇడా చైర్మన్ గారు, ఎంహెచ్ఓ గారు, గౌరవ కార్పొరేటర్ గారు, అట్లాగే కమిషనర్ గారు మేమందరం కూడా
వచ్చి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు అట్లాగే ఇక్కడ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ నాయకులను కలుసుకొని మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఏం కావాలి ఏంటని కూడా స్థానిక శాసనసభ్యులు వారు తెలుసుకొని ఆ పనులన్నీ కూడా సత్వరమే మరి నిర్వహించాలి, అట్లాగే ఈ పనులన్నీ కూడా చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏలూరు నగరం అంతా కూడా వచ్చేటువంటి వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏలూరులో ఎక్కడ నీళ్లు నిలబడకుండా మెయిన్ డ్రైన్స్ ద్వారా కాలువల్లోకి వెళ్ళిపోయే విధంగా ఈ రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు అట్లాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ ఏలూరు కార్పొరేషన్ మాట్లాడుతూ ఉన్నాను. గత డిఆర్సీ సమావేశంలో గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఏరియాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించమని చెప్పి డిఆర్సీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు కూడా ఆ సమావేశంలో పాల్గొని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొత్తం 50 డివిజన్లో కూడా రోజుకు ఒక డివిజన్ చొప్పున ప్రైవేట్ కార్మికులు ఒక 30 మందిని తీసుకొని వారి ద్వారా వార్డులో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడానికి 50 రోజులు నిర్వహించడానికి కూడా షెడ్యూల్ తయారు చేసి పంపించడం జరిగింది. దీన్ని ఈరోజు అధికారికంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ మేయర్ గారు శ్రీమతి నూర్జహాన్ ప్రతాప్ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 30 మందితో పాటు అదనంగా ఆ డివిజన్కి సంబంధించినటువంటి వర్కర్లు 15 నుంచి 20 మంది, మొత్తం 50 మంది ప్రత్యేకమైనటువంటి డ్రైన్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. దాన్ని పర్యవేక్షించవలసిందిగా శానిటరీ ఇన్స్పెక్టర్కి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్కి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి యొక్క ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. దీనిలో ఏదైనా లోపాలు కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా యంత్రాంగం దృష్టికి కానీ గౌరవ మేయర్ గారు, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినా అవి మా అధికారులకి వాళ్ళు పని అప్పచెప్తారు కాబట్టి అది ఇమీడియట్గా సరి చేయడం జరుగుతుంది. ఈ డ్రైన్ క్లీనింగ్తో పాటు టౌన్లో దోమలు ఎక్కువగా వ్యాప్తిస్తున్నాయని చెప్పి ఈ ఏదైతే సెప్టిక్ ట్యాంకులు ఉంటాయో ఈ సెప్టిక్ ట్యాంక్ లోపల మస్కిటోస్ ఉండి లార్వాస్ డెవలప్ చేసి ఆ గొట్టాల నుంచి బయటికి దోమలు విపరీతంగా వస్తాయి కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంకు డెలివరీ పైప్ మొత్తానికి కూడా మస్కిటో నెట్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు మార్జిన్స్లో ఎక్కడైతే చాలా రోజులు బట్టి డ్రైన్కి రోడ్డుకి మధ్యలో పిచ్చి మొక్కలు పెరిగేసి అది కూడా అన్శానిటరీ పరిస్థితి కనిపించడంతో దానికి కూడా క్లీన్ చేయడానికి ఒక 6 గ్రాస్ కటింగ్ మిషన్లు ఆ ఏరియాలో వర్క్ చేయడం జరుగుతుంది. ముందు రోజు వర్క్ చేసిన తర్వాత రోజు నాడు ఈ వచ్చినటువంటి వ్యర్థాల మొత్తాన్ని కూడా పురపాలక సంఘ వాహనాల్లో వాటిని క్లీన్ చేసి డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,